ఏమయ్యా నీకు వేరే పని లేకపోతే కాలక్షేపానికి నేనే దొరికానా అన్నారు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయి ఇప్పుడు ఏం చెప్పాలి అని. అమ్మవారి ఉపాసకుడిని కాబట్టి, సరస్వతీదేవి కటాక్షం ఉంది కాబట్టి టక్మని ఒక ఐడియా వెలుగొచ్చింది. ఒక వెలుగు వెలిగింది. సార్ గుడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తానండి అన్నాను. నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వోల్ఫ్ టీవీ. నేను మీ తేజ కిషోర్. ప్రస్తుతం మనతో పాటు కిషోర్ దాస్ గారు ఉన్నారు. దాదాపుగా 39 సంవత్సరాల యొక్క పరిచయం, అనుబంధం, రామోజీరావు గారితో ఉన్నటువంటి అనుబంధం ఆయన ఈరోజు మనతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో మన కళ్ళ ముందు ఈ రోజు ఆయన కాలం చేయడం కూడా జరిగింది రామోజీరావు గారు. సో నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మొట్టమొదటిగా రామోజీరావు గారు కాలం చేశారు ఈరోజు. చాలా మందికి కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా ఒక బ్లాక్ డే లాగా అనుకుంటారు. సో మీకు ఆయనకున్న అనుబంధం ఏంటి సార్? అసలు బేసిక్గా ముందు నేను రామోజీరావు గారు ఈజీగా 100 కొడతారని అనుకున్నాను. 95 100 ఇప్పుడు 87 ఈనాడు 87 అని చూపిస్తున్నారు. 87 ఆయన 100 కొడతారు అనుకున్నాను. ఆయన ఒకసారి నేను మాట్లాడుతుంటే ఏం తింటావు ఇంత లావెక్కుతున్నావు అంటే, సార్ అడ్డగోలుగా అన్నీ తినేస్తాను సార్ అంటే, నేను అసలు ఏమి తిన్నాయా బాబు, చాలా జాగ్రత్తగా ఉంటాను. పొద్దున్న గంటన్నర సేపు వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేసేటప్పుడు నేను బాగా ఆలోచించేది, తీవ్రమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలంటే వాకింగ్ చేసేటప్పుడే నాకు బ్రెయిన్లోకి వస్తాయి. ఫుడ్ జాగ్రత్తగా తినవయ్యా, ఆరోగ్యం పాడవుతుంది అన్నారు నాకు. ఆయనతో మొట్టమొదటి అనుబంధం నాకు 84లో ఇంటర్వ్యూ చేశారు నన్ను. ఈనాడులో నేను ఒక 5 ఏళ్ళు పనిచేశాను. తర్వాత ఆంధ్రజ్యోతిలో పనిచేశాను. ఫస్ట్ 84లో నాకు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎన్ని విషయాలు అడిగారు. అసలు నేనేమో బరంపురం లాగా, అంటే ఒక చిన్న ఊరు నుంచి వచ్చినోడిని, నాకేమో అంత పెద్ద దిగ్గజాన్ని చూసి నేనైతే వణికాను. ఏసీ రూమ్లో నాకు చెమటలు పడుతున్నాయి. ఏమో అలా వణుకుతున్నావు అంటే, మీరు చాలా పెద్దవాళ్ళు సార్, నాకు భయం వేస్తుంది అంటే, నువ్వు ముందు రిలాక్స్ అవ్వాయా, ఏంటి కమాన్ రిలాక్స్ అని ఒక 2 నిమిషాలు ఆయన న్యూస్ పేపర్ చదువుకున్నారు. నేను అప్పుడు రిలాక్స్ అయ్యి తర్వాత సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సార్ అంటే ఆయన మొదలెట్టారు. 40 నిమిషాలు దున్నేశారు. నేను అప్పుడే BA పాస్ అయ్యి MA ఫైనల్ ఇయర్లో ఉన్నాను కాబట్టి, టచ్లో ఉన్నాను కాబట్టి సబ్జెక్టు ఆయన అడిగిన దానికల్లా సమాధానం చెప్పుకుంటూ వచ్చాను. బాగా చేసేవయ్యా, కానీ తెలుగు నీకు వీక్ ఉంది, జనరల్ నాలెడ్జ్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్లో తరోగున్నావు, కానీ తెలుగు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, కాస్త రామాయణ భారతాలు చదువు అన్నారు. అలాగే సార్ అన్నాను. ఎన్ని గంటలు పని చేస్తావు అంటే, మీరు ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు సార్ అన్నాను. అట్లా తొలి అనుబంధం ఆయనతోని. తర్వాత అక్కడ ఉద్యోగం చేశాను కొంతకాలం. తర్వాత ఆహా అనే ప్రోగ్రాం, వంటల కార్యక్రమం, వడ్డేపల్లి శ్రవణ్ అనే అబ్బాయి దానికి కాన్సెప్టు మొత్తం డైరెక్షన్ కూడా మొదట ఆయనే చేశాడు. మొదట నన్ను పిలిచి ఫిలిం సిటీలో ఇంటర్వ్యూ చేశారు. ఒక తారా సీతారా హోటల్స్లో ఒక హోటల్కి తీసుకెళ్ళి అక్కడ ఏదో వంట చేస్తుంటాడు షెఫ్. నాకు శ్రవణ్ ఏమన్నాడంటే, అనయ్య మీరు ఇప్పుడు ఆయన వంట చేస్తుంటాడు, మీరు ఇక్కడ నిలబడి ప్రేక్షకుడు రిమోట్ పక్కని పెట్టకుండా మీరు కథ నడపాలి అన్నాడు. నాకు అప్పటికి నిజానికి యాంకరింగ్ పెద్ద అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. అంటే ఎవరైనా రాసిస్తే డైలాగ్ చెప్పగలిగే స్థితిలో ఉన్నాను, కానీ ఇలాంటి అనుభవం లేదు. ఇదేదో గమ్మత్తుకుందరా అనుకుని అప్పటికప్పుడే తేరుకుని మొత్తానికి చేశాను. ఒక 5-10 నిమిషాలు పక్క ఆయన వంట చేస్తుంటే నాకు తోచిందల్లా వాగాను. ఇంట్రెస్టింగ్గానే వాగాను అని చెప్పారు. అది నా టెస్ట్ అనమాట. ఆహా ప్రోగ్రామ్ వంటల కార్యక్రమం 7 సంవత్సరాలు స్క్రీన్ టెస్ట్. 7 సంవత్సరాల పాటు నేను నిరాఘాటంగా ఈటీవీ 2లో వంటల కార్యక్రమం చేశాను. ఆహా అనే ప్రోగ్రాం మొట్టమొదటి వంటల కార్యక్రమం. అప్పటి వరకు స్టూడియోల్లో ఉండేది, ఆడవాళ్ళ చేతిలో ఉండేది. మొట్టమొదటి మేల్ యాంకర్ని నేను వంటల కార్యక్రమానికి తెలుగు టీవీ రంగంలో. ఆ తర్వాత నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఆ శ్రవణ్ ఏమన్నాడంటే, చైర్మన్ గారు చూస్తారు, చూసిన తర్వాత నీకు చెప్తాము, నువ్వు సెలెక్ట్ అయ్యో లేదంటే ఓకే అన్నాను. నాకు టెన్షన్. నెక్స్ట్ డే దాకా చైర్మన్ గారు చూశారట. 10 నిమిషాలు చూసి, ఎవడయ్యాడు కుడేయడంగా నాలాగున్నాడే, ఎర్రగా బుర్రగా అన్నారట చైర్మన్ గారు. అమ్మ బాగుంది అనుకున్నాను ఈ రిమార్కు. నెక్స్ట్ డే చెప్పి నువ్వు సెలెక్ట్ అయ్యావా అన్నారు. తర్వాత ఆ ప్రోగ్రాం వారం వచ్చింది. 7 సంవత్సరాలు నిరాఘాటంగా నడిచింది. చైర్మన్ గారు ఆ ప్రోగ్రాం చూసేవారట. ఆయన చూసేవారు, ఆయనకి ఇంట్రెస్ట్ అట. అట్లా అనుబంధం. ఆ ప్రోగ్రాం నడుస్తూ ఉండగా ఒకసారి ఎప్పుడో నేను ఫిలిం సిటీకి వెళ్ళాను. నా ఫ్రెండ్ నాయుడు అని ఉన్నాడు, వాడిది ఏదో సీరియల్ షూటింగ్ జరుగుతూ ఉంటే నేను వెళ్ళాను షూటింగ్కి. వెళ్తే మధ్యలో చాలాసేపు ఒక 5-6 గంటలు కూర్చోవాల్సి వచ్చింది. చైర్మన్ గారిని కలిస్తే బాగుంటుంది కదా అని ఒక ఐడియా నాకు వచ్చింది. వెంటనే చైర్మన్ గారు పిఏకి ఫోన్ చేశాను, సార్ నేను ఇట్లా కిషోర్ దాస్ని, మీ ఆహా ప్రోగ్రామ్ యాంకర్ని, చైర్మన్ గారిని కలవాలనుకుంటున్నాను అంటే, దేనికి అన్నారు. ఊరికే సార్ అంటే,
ఊరికే కాదు సార్, ఏదైనా పని ఉంటే కలుస్తారు కానీ ఊరికే ఎందుకు కలుస్తారు అన్నాడు. లేదు సార్ నిజంగానే ఊరికే ఒక 5-6 గంటలు ఖాళీ ఉంది, చైర్మన్ గారిని కలుద్దాం అనిపిస్తోంది, కలుస్తాను సార్ అన్నాను. మరి ఈ మాట ఆయనకు చెప్పొచ్చా అన్నారు. చెప్పండి సార్ అన్నాను. ఆయన నిజంగా చైర్మన్ గారికి చెప్పేశారు, ఇలాగ మన యాంకరు కిషోర్ దాస్ వచ్చాడు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు, ఏం పని ఉందయ్యా అంటే ఏం లేదు ఊరికే అంటున్నాడు అన్నారు. నువ్వు ఫిల్మ్ సిటీలోనే ఉంటా అంటే ఉంటాను సార్ అన్నాను. చైర్మన్ గారు పిఏ సుధాకర్ గారు. తర్వాత నాకు గంట తర్వాత 2 గంటల తర్వాత ఫోన్ వచ్చింది, చైర్మన్ గారు పిలుస్తున్నారు రా అన్నారు. వెళ్ళాను. నేను వెళ్ళంగానే చైర్మన్ గారు మొట్టమొదటి ప్రశ్న నాతోని, ఏమయ్యా నీకు వేరే పని లేకపోతే కాలక్షేపానికి నేనే దొరికానా అన్నారు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయి ఇప్పుడు ఏం చెప్పాలి అని. అమ్మవారి ఉపాసకుడిని కాబట్టి, సరస్వతీదేవి కటాక్షం ఉంది కాబట్టి టక్మన్ ఒక ఐడియా వెలుగొచ్చింది, ఒక వెలుగు వెలిగింది. సార్ గుడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తానండి అన్నాను. కాఫీ తాగుతావా, టీ తాగుతావా, గ్రీన్ టీ తాగుతావా అన్నారు. సార్ మీ దయ సార్ ఏదైనా సార్ అన్నాను. అట్లా ఒక మంచి అనుబంధం చైర్మన్ గారితో. ఆ తర్వాత చాలాసేపు కూర్చుని మాట్లాడారు, నాకు చెప్పారు నువ్వు అడగోలుగా తింటున్నట్టున్నావు, అసలు ఏం తింటున్నావు చెప్పండి. చెప్పాను. చెప్తే ఏదో నువ్వు అడగోలుగా తినేస్తున్నావు, ఇలా అయితే లావెక్కుతావు, అనారోగ్యం వస్తే జాగ్రత్త అని తన వాకింగ్ గురించి, తన ఫుడ్ గురించి, ఎలాగ జాగ్రత్తగా ఉండాలో కూడా చాలా విషయాలు చెప్పారు. చాలాసేపు ఒక 15 గంట 20 నిమిషాలు సార్తో మాట్లాడి తర్వాత కాళ్ళకు దండం పెట్టా. నువ్వు పెడతావేంటాయా అన్నాడు. లేదు సార్ మీరు పెద్దవాళ్ళు సార్, నాకు అదృష్టం సార్ అది అన్నాను. దండం పెట్టాను, ఫోటో దిగాను. నాకు జీవితంలో మోస్ట్ మెమరబుల్ డే అది చైర్మన్ గారితో అలా అనుబంధం అనమాట. కానీ ఆయన నిజంగా అంత ఆరోగ్యప్రదమైన వ్యక్తి, ఇంత సడన్గా అనారోగ్యం, అంత హెల్దీగా, అంత హెల్దీ హ్యాబిట్స్, ఆయన ఏమి తినరు, చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా ప్లెజెంట్గా ఉంటారు. మరి ఆయన ఆహార అలవాట్లు ఏంటి సార్? తక్కువ తింటారట, లిమిటెడ్గా తింటారు. డ్రై ఫ్రూట్స్ కొంచెం తింటారట, పెరుగు కాస్త తింటారట. డ్రై ఫ్రూట్స్, పెరుగు ప్రధాన పదార్థాలు ఇవేనట. మామూలుగా అన్నం పప్పు పెద్దగా ఏమి టచ్ చేయరు. లైట్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తినేవారట, పెరుగు కొంచెం తింటారట. అదే తర్వాత నేను ఈనాడులో కూడా పనిచేసావు కదా నువ్వు. అవును. అక్కడ నీకు అనుభవాలు ఏం లేవో చైర్మన్ గారితో? సబేటర్ కదా, పెద్ద ఇంటరాక్షన్ ఏమి ఉండదు. ఎప్పుడు కలిసే అవకాశం దొరకదు. అప్పుడప్పుడు ఊరికే మీటింగ్లు ఉంటే చూసేవాళ్ళం అంతే. తర్వాత ఇప్పుడు నేను గత 2 సంవత్సరాలుగా ఈటీవీ అభిరుచి ఛానల్లో బాబాయ్ హోటల్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాను. చైర్మన్ గారు ఈ ప్రోగ్రామ్ అప్పుడప్పుడు చూస్తుంటారని వినికిడి. ఎందుకంటే వంటల కార్యక్రమం కదా, ఫుడ్ అన్న తర్వాత ఎవరికైనా ఇష్టం కదా. ఆయన ఇంత తొందరగా వెళ్ళిపోతారని అనుకోలేదు. అదొక్కటి. ఇంకొక 10 ఏళ్ళు ఉంటారని నేను ఆశించాను. మహాసామ్రాజ్యం కదా ఆయన ఉంటే, మాకేదో ఒక అండగా ఉన్నట్టు, అండాదండగా ఉన్నట్టు, మాకేదో ధైర్యంగా ఉంటుంది. ఆయన వెళ్ళిపోవడం కొంచెం ఏదో లాస్, ఇట్స్ ఎ బిగ్ లాస్ అంతే. అంతకనే మీరు చేసిన ఆ ఆహా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ గా మారిపోయింది. ఆ పేరు టైటిల్ ఆహా అని ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది. గొప్ప విషయం కదా ఆహా. అది మీకు ఎలా అనిపిస్తుంది? గొప్ప విషయం కదా. ఈయన టైటిల్ అది, వాడు శ్రవణ్ పెట్టిన టైటిల్ అది ఆహా అని. వాడు సార్ ఆయన డెసిషన్ మేకింగ్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు చాలా సర్కిల్ కదా ఇది, చైన్ లింకప్ కదా, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి. సో ఈయన అసలు వ్యాపారం అనేది నడపడంలో మెయిన్ కీలకమైన విషయం ఏంటంటే డెసిషన్. న్యూస్ పేపర్ పబ్లిష్ అయిన తర్వాత ట్యాబ్లాయిడ్స్ కూడా ఒక్కొక్క ఊర్లో, ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క వీధిలో, ఒక్కొక్క పేటలో ఏం జరుగుతుందో అన్ని చిన్న పేపర్లో, బుల్లి పేపర్లో వస్తుంది కదా. ఆ చిన్న పేపర్లు కూడా ఆయన తరోగా రోజు చదివేవారు, మార్క్ చేసేవారు. ఈ వార్త రాసిన వ్యక్తిని నా ముందు ప్రవేశపెట్టండి, ఈ భాష ఎవరిది, ఇంత చెత్తగా ఉంది, ఈ హెడ్డింగ్ అద్భుతంగా ఉంది, తిడుతూ రాసేవారని కూడా చెప్పు. అవును, మామూలుగా కాదు చెప్పాను. అవును, అవి అక్షంతల్లే. అట్లా న్యూస్ పేపర్ పోస్ట్ మార్టం చేసేవారు. సో దట్ నెక్స్ట్ పొరపాటు జరగకుండా. ఎంత స్ఫురద్రూపి, ఎంత దూరదృష్టి అంటే, ఒకసారి ఎవరో నిలువుగా హెడ్డింగ్ పెట్టారు. నిలువుగా హెడ్డింగ్ పెడితే రాశారు, నిలువుగా హెడ్డింగ్ పెట్టడం వల్ల చదవడంలో ఎంత కష్టం అని. నేను అప్పుడప్పుడు కారులో వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, హోటల్స్, వాటికి చూస్తుంటాను. కొంతమంది నిలువుగా పెడతారు, హోటల్ ఏదో సత్య మరొకటి. ఆ చదవడం ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా. నాకు అప్పుడు అది గుర్తొస్తుంది. చైర్మన్ గారు చెప్పారు, నిలువుగా పెడితే చదవడం కష్టం, అడ్డంగా ఉండాలి, అక్షరం క్లియర్గా ఉండాలి, దాన్ని వంకర టింకర్లు మెలికలు పెట్టి చేయకూడదు, ప్రేక్షకుడు చదవడానికి అనువుగా ఉండాలి.
పత్రిక. సౌకర్యంగా ఉండాలి, అనువుగా ఉండాలి, హాయిగా చదవగలగాలి. ఫాంట్ కూడా ఫాంట్ ఈనాడు ఫాంట్ చాలా బాగుంది, చాలా ప్రెజెంట్. మనం పత్రికలు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి, కానీ ఆ ఫాంట్ ఇంతవరకు వాళ్ళు సొంతంగా చేయించుకున్న అవును చేయించుకున్నాం. అవును, ఆ ఫాంట్ మనం ఎక్కువసేపు పేపర్ అంటే కనీసం చదవడానికి ఒక 40-50 నిమిషాలు పడుతుంది. అంతసేపు కంటికి స్ట్రెస్ లేకుండా సౌకర్యంగా సరళమైన భాష సంగతి తర్వాత ముందు అక్షరాలు చదువుకోవడానికి ఇంపుగా ఉంటాయి. అంటే ఆయన ఎన్ని ఫాంట్లు చూసి ఇది సెలెక్ట్ చేసి ఉంటారు, ఎంత బ్రెయిన్ ఉండాలి. ఇంకా భాష సంగతి వదిలేయి, ఈనాడు రాకముందు పత్రికల్లో భాష ఒకలాగా ఉండేది. ఇందాక ఎవరో చెప్పారు 2 రోజుల్లో ఈనాడు 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకో. అవును అవును, ఎంత గొప్ప విషయం. దాదాపు మేము పుట్టినప్పటి నుంచి అక్షరాలు నేర్చుకున్నప్పటి నుంచి ఈనాడు చదవకుండా ఒక రోజు గడవదబ్బా. గడవలేదు. అవును, మన జీవితంలో ఈనాడు చదవని రోజు లోటు. ఏదో ఏదో కార్టూన్స్ వచ్చేటివి ఈటీవీలో. అవును, ఈటీవీలో ఛానల్లో గానీ లేదంటే పేపర్ లో గానీ కార్టూన్స్ వచ్చేటివి. ఆ క్రియేటివిటీ ఎవరిది? శ్రీధర్. శ్రీధర్ ఒక 15, 20, 30, 40 కార్టూన్లు వేస్తారు. అందులో ఒకటి చైర్మన్ గారు సెలెక్ట్ చేస్తారు. అంటే ఎంత దూరదృష్టి ఉండాలి, ఎంత ప్లానింగ్ ఉండాలి. శ్రీధర్ 30-40 కార్టూన్లు వేస్తే ఆయన ఒక్క కార్టూన్ సెలెక్ట్ చేస్తారు. అదే డెసిషన్ మేకింగ్. దట్ ఈస్ వాట్ డెసిషన్ మేకింగ్ ఈజ్. నేను చాలా పెద్ద ఫ్యాన్ శ్రీధర్ గారికి. అవును, రిటైర్ అయ్యారు, రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ శ్రీధర్ మామూలు ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యాడు. ఆయనలో స్పార్క్ ఉంది అని గ్రహించింది చైర్మన్ గారు. ఈ అబ్బాయిలో స్పార్క్ ఉంది, ఈ గీతలో ఏదో ఉంది, లోతుంది అని పట్టుకుని ఆ అబ్బాయిని పిలిచి డెవలప్ చేసి ఒక అద్భుతమైన కార్టూనిస్ట్ ని ఆంధ్ర లోకానికి అందించారు. అంటే ఎంత దూరదృష్టి ఉంది, ఎంత డెసిషన్ మేకింగ్ ఉంది. విజనరీ. దూరదృష్టి ఉంటేనే నాయకుడు అవుతారు. ఒక కార్టూన్ లో ఒక ఎడిటోరియల్ అంత బాగుండేది. అవును, ఒక ఫోటోలో ఒక 4 గీతల కార్టూన్ లో 10 మనం 20-30 వాక్యాల్లో చెప్పే విషయాన్ని శ్రీధర్ ఒక వాక్యంలో చెప్తాడు, ఒక గీతలో చెప్తాడు. ఇలాగ 2 గీతలు గీస్తాడు, 2 కళ్ళు పెడతాడు, ఒక ముక్కు పెడతాడు, కింద ఇలా గీస్తాడు. ఒక అద్భుతమైన సందేశం ఉంటుంది. సార్ వాళ్ళ కలుగుతుంది. వాళ్ళ కుమారుడు సుమన్ గారు, అవును, ఆయనతో ఏ విధంగా ఉండేది సార్ ఆయన అనుబంధం? మామూలుగా అంటే ఆయన కూడా మంచి ఆర్టిస్ట్, ఆయన కూడా అవును మంచి ఆర్టిస్ట్. చాలా వరకు చూసాము, తర్వాత ఆయన కాలం చేశారు. సో ఎలా ఉండేది సార్? నాకు అస్సలు ఐడియా లేదు. అంటే మామూలుగా ఛానల్ పరంగా ఫీల్డ్ లో నేను ఎప్పుడు సుమన్ గారితో డీల్ చేయలేదు. అస్సలు నాకు అసలు అనుబంధమే లేదు. ఒక్కసారి ఎప్పుడో ఒక సీరియల్ ఏదో సినిమా ఈటీవీ సినిమా అని తీసేవారు కదా, ఇండిపెండెంట్ సినిమా 1.5 hours. అందులో ఒక్కరోజు ఒక నైట్ షూట్ లో ఒక్కసారి ఆయన్ని కలిసాను నేను. తర్వాత మేము పనిచేసేటప్పుడు స్టూడెంట్ గా వచ్చారు ఆయన, సుమన్ గారు. స్టూడెంట్ గా ఏదో డిసర్టేషన్ రాయడానికి ఎంఏ కోసం, ఎంసీజేనో ఏదో కోర్స్ చదివేవారు. బీసీజే ఎంసీజే ఉంటాయి కదా, జర్నలిజం కోర్స్, మాస్ కమ్యూనికేషన్ చదివే రోజుల్లో కొద్ది రోజులు మాకు ట్రైనింగ్ గా వచ్చారు. వచ్చి మాతో పాటు కొన్నాళ్ళు పనిచేశారు. ఆయన ఎవరితో పెద్దగా మాట్లాడేవారు కాదు. తాను మా డెస్క్ ఇన్ఛార్జ్ ఏదైనా పని ఇస్తే పని చేసేవాడు అంతే. అవును, రైటర్ రాయలేదు, ఎన్ని సీరియల్ రాయలేదు. అవును, నాకు ఆయన వ్యక్తిగతంగా నాకు ఆయనతో పెద్ద అనుబంధం ఏం లేదు. జాయిన్ అయిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో మన ఈటీవీ సంస్థలో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు మొట్టమొదటిగా తీసుకున్న వేతనం ఎంత? 800. అది ఎన్ని 800 ఎన్ని సంవత్సరాలు? 1985లో ఫిబ్రవరి 1 నేను జాయిన్ అయ్యాను. 1 year 800 జీతం. 800లో 16 రూపాయలు ఈఎస్ఐ కట్ అయ్యేది. పిఎఫ్ కాదు, ఈఎస్ఐ. తర్వాత పిఎఫ్ కి ఎంతో కట్ అయ్యేది. అది 800లోనే అది కట్ అయ్యేది. ఎంత వచ్చేది? 760 ఎంత వచ్చేది ఆ రోజుల్లో. 1 year తర్వాత పెరిగింది. తర్వాత 2000 అయింది. ఒక 2 ఏళ్లలో 2000 అయిపోయింది. అది మోస్ట్ మెమరబుల్ శాలరీ. 800 అంటే అప్పట్లో 85 ఫిబ్రవరిలో ఇట్స్ గుడ్ శాలరీ. 30-40 సంవత్సరాల క్రితం మాట. అవును, 85 ఫిబ్రవరి అంటే మార్చి 1 నేను జీతం అందుకున్నాను, మొట్టమొదటి జీతం ఈనాడులో. సార్ రామోజీరావు గారు కొత్త వాళ్ళకి అంటే యంగ్స్టర్స్ కి ఎలా గైడ్ చేసేవారు? ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉండేది? ఆయన డైరెక్ట్ గా మాకేం చెప్పరు, మా ఇన్ఛార్జీలకు చెప్తారు. ఇలా చేయండి, అలా చేయించండి, ఇలా రాయించండి, అలా రాయించండి అని దారి చెప్తారనమాట. ఇలాగ ఉండాలి పేపరు, ఇది రాస్తే ప్రజలు చదువుతారు, ఇలాగ ఈ పద్ధతిలో వెళ్ళాలని. లేకుండా 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఒక పత్రిక ఎందుకు ఉంటుంది? నంబర్ 1 గా ఎందుకు ఉంటుంది? ప్రజలకి ఏది ఇష్టమో అది రాయించారు కదా.
ప్రజాభిప్రాయాన్ని ప్రతిస్పందించింది కాబట్టి పత్రిక 50 ఏళ్ళుగా నిలబడి ఉంది, నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈనాటికి చెక్కు చెదరలేదే, సాక్షి వచ్చింది వెళ్ళింది, అదే చాలా వచ్చినాయి ఇంకా. అదే ప్రజలకి ఏది అవసరమో అది అందిస్తుంది ఈనాడు. ఈనాడు గొప్పతనమే అది. ఈనాడు అన్బయాస్డ్, బయాస్ ఎందుకు ఉంటుంది? లాంగ్వేజ్, ఈనాడు లాంగ్వేజ్, ఈనాడుకు ముందు లాంగ్వేజ్ కొంచెం టఫ్ గా ఉండేది. ఈనాడు వచ్చిన తర్వాత సరళతరం అయింది. బడు రాయొద్దు అనేవాళ్ళు, బడు రాయువాడు బడుద్దాయి అనేవాళ్ళు బోధరాజు రాధాకృష్ణ గారు. అట్లా భాషని సరళతరం చేసిన పత్రిక ఈనాడు. అంతకుముందు అంత సరళంగా ఎక్కడ ఉండేది? హెడ్డింగ్లు కూడా ఎంత బాగుండేవి. ఈనాడులో తెలుగుదేశం గెలిచినప్పుడు తెలుగుదేశం సూపర్ హిట్ అని హెడ్డింగ్ పెట్టారు. ఎంత గొప్ప హెడ్డింగ్. తర్వాత ఈ రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసిన తర్వాత నాదెండ్ల మళ్ళీ ఆయన వచ్చినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, వెన్ రామారావు కేమ్ టు పవర్ అగైన్, ప్రజాస్వామ్యానికి పట్టాభిషేకం. ఎంత గొప్ప హెడ్డింగ్. అంటే ఒక ప్రజాస్వామ్యానికి ప్రతినిధి అయిన ఎన్టీ రామారావుని మీరు గద్దె దించేస్తే మళ్ళా ప్రజాస్వామ్యానికి పట్టాభిషేకం, 2 పదాలు. ఎంత అందంగా ఉంది హెడ్లైన్, మర్చిపోలేని పదం. అట్లా ఎంత గొప్పగా ఉంటాయి హెడ్డింగ్స్. అది సెలెక్ట్ చేయడంలో ఆయన బుర్ర ఉంటుంది ఎప్పుడు కూడా, వెనక ఆయన ఆలోచిస్తూ ఉంటారు మా అందరి కోసం. సార్ మీరు దాదాపు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు సార్? 5. ఈటీవీ ఈనాడులో 5 ఏళ్ళు పనిచేశాను, సబ్ ఎడిటర్ కమ్ రిపోర్టర్ గా. తర్వాత 7 సంవత్సరాలు ఆహా ప్రోగ్రామ్ చేశాను, వంటల కార్యక్రమం. వార్త, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో పనిచేయడమే కాకుండా 6 టీవీ, ఐటీవీ, తర్వాత స్టూడియో ఎన్ను, తర్వాత TV5లో వివిధ హోదాల్లో పనిచేసిన ముప్పనేని రాజ్ కుమార్ సందేశం మనం ఈరోజు తీసుకుందాం. రామోజీరావు గారి గురించి ఆయన చెప్తారు. అంటే ఈ తరంలో రామోజీరావు గారు ఒక మహాయోధుడు, ఆయనకి ఏకలవ్య శిష్యులు ఎంతో మంది. సో రాజ్ కుమార్ గారు మీ అభిప్రాయం చెప్పండి. నమస్తే అండి. సో ఈరోజు చాలా దుర్దినం రామోజీరావు గారికి, వాళ్ళ కుటుంబానికి ఆశ్రయాన్ని వాడి. ఈ తరంలో, మన తరంలో తెలుగు జాతిలో మనం చూసిన గొప్ప వ్యక్తుల్లో మొదటివాడు నందమూరి తారక రామారావు గారు. ఆయన మన సమాజాన్ని సినిమా పరిశ్రమతోటి రాజకీయంగా చాలా ప్రభావితం చేసిన వ్యక్తి తెలుగు జాతిని. అంతకంటే గొప్పవాడు నా దృష్టిలో రామోజీరావు గారు. ఆయన ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మన తెలుగు జాతిని, కొన్ని లక్షల మందిని, చెప్పాలంటే జాతి మొత్తాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి. మహావృక్షం తెలుగు జాతి. మన తెలుగు జాతికి చాలా ఈరోజు దుర్దినం. పీపుల్ అక్రాస్ ద వరల్డ్, తెలుగు ప్రపంచానికే పెద్ద లోటు, తెలుగు ప్రపంచానికి చాలా పెద్ద లోటు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది వంటల కార్యక్రమం బాబాయ్ హోటల్ చేస్తున్నాం. అంటే 7, 5, 12, 3, 15 సంవత్సరాలు. TV9 కూడా మీరు చేశారు. TV9 లో ఒక 5 ఏళ్ళు ఎవరి వాళ్ళ వారిది ప్రోగ్రామ్ చేశాం. ఆ షోలో మీకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. చాలా మంచి, అంటే ఇదివరకు చేశారు కాకుండా స్పెషల్. ఆ ఇంటర్వ్యూ వేరే మరొక రోజు చేద్దాం. ఇది ఇవాళ ఈటీవీ వరకే ఆపుదాం. తర్వాత నా జీవితము, ఆంధ్రజ్యోతి, TV9 అవన్నీ వేరే మరొక రోజు. సార్ ఇప్పుడు మీకు ఈటీవీ ఇక్కడతో ముగిద్దాం. అదే సార్, ఈనాడులో ఈటీవీ సంబంధించి మీకు ఏమన్నా ఎదురైన చేదనుభవాలు కానీ ఏమన్నా? చేదనుభవాలు ఎందుకుండో, ఇన్ఛార్జీలు అప్పుడప్పుడు సతాయిస్తారు, మనం పని చేయకపోతే సతాయిస్తారు కదా. ఏమైనా దాసు పని చేయవా అంటారు. మామూలే, అది తిట్లు పడతాయి. నేను పని చేసేవాడిని కాదు సరిగా, నాకు అక్షింతలు మామూలే. ఆంధ్రజ్యోతి. అల్లం నారాయణ గారు ఈనాడులో చేయలేదా? లేదు, ఈనాడు కదా. ఆయన అప్పుడు ఎవరు సబ్ ఎడిటర్ ఇన్ఛార్జా? శంకరనారాయణ, జీవీఎస్ మూర్తి వాళ్ళు, శంకరనారాయణ గారు, ప్రసాద్, ఏవి ప్రసాద్, ఇప్పుడు గోవిందరాజు చక్రధరు మా ఇన్ఛార్జ్ కొంతకాలం. వీళ్ళందరూ మా హెడ్లు. మాకు మెయిన్ హెడ్ వరదాచారి గారు ఉండేవారు. ఆయన వారు ఈ మధ్యనే కాలం చేశారు. ప్రియ పచ్చడి తింటారా సార్ మీరు? రెగ్యులర్ గా మా ఇంటి డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడు గోంగూర పచ్చడి అయితే ఎప్పుడు ఉంటుంది. మిగతా పచ్చళ్ళు వస్తుంటాయి పోతుంటాయి, గోంగూర మాత్రం డైలీ. ఆంధ్ర మాత పక్క. సార్ మీరు 2-3 సార్లు కలిసారని చెప్పేసి అన్నారు. అవును. ఒకసారి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళ పిఏ గారు సుధాకర్ గారితో కాల్ చేసి కలవాలని ఉంది ఊరికినే అని అన్నారు. అప్పుడు మీరు మాట్లాడిన మాటలేంటి, సందర్భం ఏంటి? అదే నువ్వు ఎలా దాదాపు 40-50 నిమిషాలు మాట్లాడారు. లేదు, ఇంటర్వ్యూలో 40 నిమిషాలు.
మామూలుగా పర్సనల్ గా ఒక పర్సనల్ గా కలిసినప్పుడు 15 నిమిషాలు మాట్లాడారు. ఎక్కువగా నన్ను వాయించారు. నువ్వు సరిగా తిండి నేను చెప్పాను ఫుడ్ హ్యాబిట్స్ ఏంటని చెప్తే సరిగా లేదు నీ ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం తగ్గించాలి, ఇంత తినకూడదు, హెల్త్ గురించి కేర్ తీసుకో. ఆయన అంత పెద్ద ఆయనకు అవసరం లేదు కానీ ఆయన కనుక్కునేవాడు. అదే గొప్ప విషయం. ఆయన మనం పెళ్లిళ్ళకి వెళ్ళేవారు. ఆయన మా కొలీగ్ ఖత్రి అని ఉండేవాడు నాతో పాటు సబేటర్. వాళ్ళ అమ్మాయిలు 3 అమ్మాయిలు వాడికి పెళ్లిళ్ళు అన్ని పెళ్లిళ్ళకి వచ్చారు. ఆయన మేము ఎదురు పక్కనే కూర్చున్నాం, చైర్మన్ గారు నేను, ఆ ఖత్రి వాళ్ళ అమ్మాయి పెళ్లిలో. అంతే వాళ్ళు లేట్ గా వచ్చారు అనమాట. అందరూ ముందుగా వచ్చాం. నాకు కరెక్ట్ టైంకి వెళ్ళి అలవాటు ఈనాడు వల్లనే వచ్చింది. ఆయన కరెక్ట్ టైంకి వచ్చారు కానీ వీళ్ళు లేట్ గా వచ్చారు. ఖత్రి వాళ్ళు లేట్ గా వస్తే మేము ఎదురు కూర్చుని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఆ రోజు పత్రికల గురించి కాసేపు మాట్లాడుకున్నాం. మాలో అంటే మీరు ఏమన్నా అడగడం జరిగింది ఏమన్నా? బావా ఆయనతో ఏం మాట్లాడుతుంటారు, భయపడిపోతారు ఇంకా. సార్ ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ రామోజీరావు గారు లేరు, కన్ను మూశారు అని చెప్పేసి వచ్చిన న్యూస్ దాదాపుగా ఒక 40-50 నిమిషాలు ఎవరు నమ్మలేదు యాక్చువల్ గా. చాలా వరకు గతంలో మీ మీద కూడా ఒక న్యూస్ వచ్చింది, గుర్తుందా మీకు? అంటే ఈ టైప్ ఆఫ్ అంటే మన కిషోర్ దాస్ గారు లేరు లేదే వచ్చింది, నాకు తెలియదు. శుభవార్త నాకు తెలియదు, మీకు తెలియకపోవచ్చు. అవునా? ఇక మీదట షో చేస్తున్నారు, ఫేమస్ గా ఎదుగుతున్న పౌరం గారు ఇక లేరు, కిషోర్ దాస్ గారు లేదబ్బా, కన్ను మూసి వచ్చింది సార్ మాకు తెలుసు. అవునా? మంచి జరుగుతుంది ఏదో అయితే సంథింగ్ గుడ్ హ్యాపెన్స్ వచ్చింది. అంటే కిషోర్ దాస్ గారు కన్ను మూసారు ఇక లేరు అనేక న్యూస్ బయటకు వచ్చింది. అది ఫేక్ న్యూస్ అని తర్వాత తెలిసింది మాకు ఒక 40-50 నిమిషాల తర్వాత. సో ఇది కూడా అలాగే అనుకుని మేము ఫస్ట్ నమ్మలేదు, తర్వాత రుజువైంది. ఇటువంటి వార్తలు విన్నప్పుడు కొంచెం బాధగా ఉంటుంది సార్. మీకు చాలా బాధగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా కనిపిస్తుంది? నేను పోయాను అన్న వార్త కానీ తెలిసి ఉంటే నేను గొప్ప ఆనందపడేవాడిని. నాదేముందయ్యా కానీ ఆ మహానుభావులు పెద్దవాళ్ళు దిగ్గజాలు ఉండాలి సమాజానికి. వాడు మార్గదర్శకులు, దే గైడ్ ది సొసైటీ. నాలంటి వాడు ఉంటే ఎంత పోతే ఎంత బాగుండేది. వండర్స్ చేస్తుంటే వాళ్ళు. అవును, పెద్ద ప్రాజెక్టు టెంపుల్స్ అన్ని తీసుకొచ్చి ట్రిపుల్ కాస్ట్ ని ఉంది, ఆయన ప్లాన్ ఉండే కదా, పెద్ద ప్రాజెక్ట్. భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద టెంపుల్స్, ఫేమస్ టెంపుల్స్ అనేవి ట్రిపుల్ కాస్ట్ మళ్ళీ ఫిలిం సిటీలో. ఆయనకి ఒకప్పుడు కమ్యూనిజం భావాలు ఉన్న వ్యక్తి అలాంటి వారు లాస్ట్ ఈ సందర్శలో ఏజ్ పెరిగిన తర్వాత భక్తి వైపు ట్రాన్స్ఫార్మ్ అయినట్టు డివోషనల్ అని అనిపిస్తా ఉంటుంది. ఎవరైనా చివరి దశలో దేవుణ్ణి నమ్ముతారు, ఆధ్యాత్మికంగా వెళ్తుంటారు. అది తప్పదు, అది కరెక్ట్ కూడా. అవును, ఆ టైంలో పీస్ ఉంటుంది. కాదబ్బా, చాలా సింపుల్ అబ్బా. ఈ టేబుల్ ఉంది, నువ్వు తయారు చేయాలి కదా. అవును సార్, మరొకటి తయారు చేయాలి కదా. నువ్వు తయారు చేయకపోతే గాలిలో వస్తుంది. ఇది రాదు, ఎవరో ఒకడు ఉన్నారు కదా, మనం మేకింగ్ చేయాలి, సృష్టికర్త కదా. సమ్వన్ హూ క్రియేటెడ్ దిస్ వరల్డ్. ఎవరు లేరు అనే నాస్తికవాదాన్ని మనం ఎలా సమర్థిస్తాం? ఇంకో గొప్ప విషయము, ఆయన చనిపోక ముందే క్రిమేషన్ సైట్ సమాధి కట్టించుకున్నారు. చాలా గొప్పగా ఉంది. అది చూడలేదు నేను. అది ఎలా అంటే ఇక్కడ నేను చనిపోయిన తర్వాత ఇక్కడే నన్ను తీసుకెళ్ళాలి, ఇదే నా సమాధి అని చెప్పేసి ఆయన చేసుకోవడం కూడా. ఆహా ప్రోగ్రాము డైరెక్టర్ గారు వచ్చారు, పరిచయం చేస్తాం. రా, కమ్ కమ్, రండి ఇక్కడ, రండి ఇక్కడ కూర్చోండి. నువ్వు మూల పురుషుడు నువ్వు కూర్చో. ఈటీవీ 2లో ఆహా కార్యక్రమం, వంటల కార్యక్రమం సృష్టికర్త, తొలి దర్శకుడు వడ్డేపల్లి శ్రవణ్. సార్ యాక్చువల్ గా ఆహా ప్రోగ్రామ్ అనేది మీరే క్రియేట్ చేశారు, దానికి మొత్తం అంతా మొదటి డైరెక్టర్, దానికి క్రియేటివ్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ మీరే అని చెప్పేసి అన్నారు. ఆహా అనేది టైటిల్ ఇప్పుడు ప్లాట్ఫామ్ గా మారిపోయింది, మీకు తెలుసు కదా, ఓటీటీ ప్లాట్ఫామ్. సో ఏంతోనే ఎలా చేయించాలనిపించింది కిషోర్ దాస్ గారితో? అసలు మీకు వచ్చిన ఆలోచన ఆహా అంటే దాని అర్థం మీకు ఏం తెలుసు? అంటే అప్పుడు యాక్చువల్గా ఒక ట్రావెలాగ్ బేస్డ్ కిచెన్ షో చేద్దామనేసి రీసెర్చ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటే రెగ్యులర్ యాంకర్స్, రెగ్యులర్ వంట ప్రోగ్రామ్ లాగా కాకుండా తింటూ తిరగడం, తిరుగుతూ తినడం అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాము. అయితే మా న్యూస్ చీఫ్ ఎడిటర్ శాస్త్రి గారికి ఇలాగే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తుంటే ఆయన సడన్గా నాకు ఒక క్యాండిడేట్ ఉన్నాడు మనసులో, ఇప్పుడు చెప్పని ఎవరు అతను కానీ సడన్గా నేను తీసుకొస్తాను ఆఫీస్కి అని చెప్పి ఒకరోజు తీసుకొచ్చి నన్ను పిలిచారు. పిలిచి చూసేటప్పటికి కిషోర్ దాస్ గారు ఉన్నారు. ఇంకా కరెక్ట్గా అసలు కరెక్ట్, ఇంకా దాంట్లో అసలు ఇంకా ఏ ఆలోచన ఏ ఇది లేదు, ఇంకా కరెక్ట్ ఇతనే అని చెప్పేసి ఇంక ఇమ్మీడియట్గా నాకు ఆ విజువలైజేషన్ వచ్చేసింది. విదిన్ హాఫ్ అన్ అవర్ ఇమీడియట్గా ఒక పైలట్ ఎపిసోడ్ కూడా షూట్ చేసాం సితారా హోటల్ కిచెన్లో, రామోజీ ఫిల్మ్ సిటీలో.
ఇమీడియట్ షూట్ చేసి ఇమీడియట్ ఇన్ అనదర్ 30 minutes దాన్ని ఎడిట్ చేసి అవుట్పుట్ చూపిస్తే ఎవ్రీ వన్ లైక్ ఇట్. కిషోర్ దాస్ గారు ఇంప్రాంప్టుగా శ్రీధర్ కదా అప్పుడు మేనేజర్. శ్రీధర్ రావు గారు మేనేజర్. కిషోర్ దాస్ గారు ఎప్పుడు అంటే మా ఎపిసోడ్స్కి ఎప్పుడు స్క్రిప్ట్ ఉండేది కాదు, నెవర్ ఏ రిటర్న్ స్క్రిప్ట్. అంతా మేము ఇద్దరం డిస్కస్ చేసుకొని స్పాంటేనియస్ గా I used to give him only 10% brief, another 90% he used to impromptly అంటే అక్కడే immediate గా we used to talk about it and immediately he used to deliver. So that's how the program went. ఎలా ఇంప్రెస్ అయ్యారు ఆ ప్రోగ్రామ్ కి చైర్మన్? యా సో ఫస్ట్ ఆయనకు మేము చూపించిన ఎపిసోడ్ ఏంటంటే మండపేటలో మడత కాజా ఎపిసోడ్ ఒకటి అండ్ ఆత్రేయపురం పూతరేకులు ఎపిసోడ్. సో దాంట్లో ఫస్ట్ పైలట్ ఎపిసోడ్ ETV2కి ఏదైనా కానీ చైర్మన్ గారు రామోజీరావు గారు అప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఎపిసోడ్ అతను సార్కి చూపిస్తే టైటిల్ యానిమేషన్లో కిషోర్ దాస్ గారు కార్టూన్ వేశారు. అది చూసి నా బొమ్మ వేసేవేంట్రా అనేసి ఆయన చమత్కారంగా అడిగారు అనమాట. అంటే సార్ కిషోర్ దాస్ గారి క్యారికేచర్ ఫేషియల్ ఫీచర్స్ కొంచెం మ్యాచింగ్ ఉండేటప్పటికి నా బొమ్మ వేసేవేంట్రా అన్నవి చూసి ఓ ఇదంతా తిరిగావా ఆయన డీటెయిల్గా అడిగారు. లైక్ ఒక రోజులో ఎన్ని ఎపిసోడ్ షూట్ చేస్తున్నావు, ఒక డిస్టెన్స్ నుంచి ఒక డిస్టెన్స్ తిరగడానికి ఎంత కవర్ అవుతుంది, చేయగలుగుతున్నావా ఈజీగా అంటే నేను చెప్పాను ఒక రోజులో వీఆర్ కంప్లీటింగ్ 1 episode ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ 3 or 2 లొకేషన్స్ అండ్ 3 or 2 ఫుడ్ ఐటమ్స్ వీఆర్ కుకింగ్ అని చెప్తే వెరీ గుడ్ నచ్చింది ఆయనకు. ఇంకా అక్కడి నుంచి ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా కూడా ఆయన హీ స్టూడ్ వెరీ స్ట్రాంగ్ దట్ కిషోర్ దాస్ వుడ్ బి ది ఓన్లీ యాంకర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అక్కడ నుంచి ఇంకా అది దిగ్విజయంగా వి ఆల్మోస్ట్ డిడ్ 400 to 500 episodes. 7 years. Yeah, 7 years continuous గా సక్సెస్ఫుల్ గా we had toured completely AP, Telangana and some parts of Orissa. కిషోర్ దాస్ గారికి ఆ టైంలో 760 రూపాయలు కటింగ్ లో ఫోన్ చేద్దాం. మీకు ఎంత ఇచ్చారు సార్? నాది 85. అదే కదా సార్? ఆహా కన్నా ఎప్పుడో అది. ఆహా ఏ ఇయర్? 2007. అంటే 22 ఏళ్ళు అప్పుడు మీకు శాలరీ ఎంత ఇచ్చేవాళ్ళు సంస్థ? మై శాలరీ వుడ్ బి లైక్ 25,000 to 30,000 అనుకుంటా. అంటే నా 85 నేను జాయిన్ అయింది 2007. ఇంకేమన్నా క్రియేటివ్ కాన్సెప్ట్లు చెప్పడం కానీ అటువంటి ఎంకరేజ్మెంట్లు ఏమైనా ఉండేవా సార్ అటు నుంచి? ఎప్పుడైనా చైర్మన్ సార్ దగ్గర నుంచి ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ ETV2 వాజ్ డైరెక్ట్లీ ఓవర్సీన్ బై రామోజీరావు గారు. దట్ వాజ్ హిస్ బ్రెయిన్ చైల్డ్ యాక్చువల్లీ. అంటే ఆయన ఏదైతే మానస దీనిలాగా విజువలైజ్ చేసి దీంట్లో ఈ రకాలుగా అంటే ఎవ్రీథింగ్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్స్ మ్యాగజైన్, న్యూస్ అనాలిసిస్ కానీ ప్రతిధ్వని ఇవన్నీ అంటే ఆయన బ్రెయిన్ చైల్డ్ ప్రోగ్రామ్స్. ఆయన చెప్పిన మార్గదర్శనంలో ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఆయన ఇచ్చిన కాన్సెప్చులేషన్స్ని వీ యూస్ టు ఎక్స్టెండ్ ఇట్. దాన్ని ఇంకొంచెం వర్క్ చేసి డే టు డే ఎపిసోడ్స్ ఎలా ఉండాలని చెప్పి ఆయన ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన అప్రూవల్ ఇచ్చాక దెన్ వీ యూస్ టు గో హెడ్ విత్ ది షూటింగ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్, క్రియేటివ్ ఫీల్డ్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. కాన్సెప్ట్ వైజ్ కూడా మీకు బాగా తెలిసి ఉంటుంది. అది ఈటీవీ మూవీస్ కి ఒక లోగో వస్తూ ఉంటుంది, మన టీవీ ఈటీవీ అని చెప్పేసి ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ కూడా వస్తుంది. ఇంకోటి న్యూస్ ఛానల్ పాయింట్స్ వస్తుంటాయి, అక్కడ స్టార్ పాయింట్స్ అండ్ సౌండ్స్ వస్తాయి. ఆ లోగో క్రియేషన్ ఎవరిది సార్? అది అంటే సెంట్రల్ టీమ్ చేశారు. గంటారావం అని చెప్పేసి అవర్లీ న్యూస్ ని అంటే ఎవ్రీ టైటిల్ అచ్చ తెలుగులో ఉండడం అనేది ఈనాడు ప్రత్యేకత. అది టీవీ అయినా ఈనాడు పత్రిక అయినా ఎవ్రీ వర్డ్ ఇప్పుడు మీరు ఈనాడు పత్రిక చదివినా ఎవ్రీ వర్డ్ అన్ని తెలుగులోనే ఉంటాయి. అది యూఎస్పీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ఈనాడు గ్రూప్. అంటే తెలుగు ఈనాడులో ఇప్పుడు బిందు సేద్యం ఇటువంటి వర్డ్స్ అన్నవి ఓన్లీ ఈనాడులోనే ఉంటాయి, ఇంకెక్కడ అసలు దట్స్ లైక్ డిక్షనరీ. తెలుగు అంటే ఇంకా ఈనాడు చదివి ఎంతో మంది పొలిటీషియన్స్ కానివ్వండి ఎవరైనా ఈ రోజు టాపిక్ కరెంట్ అఫైర్స్ ఏం మాట్లాడాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఎవరైనా ఇఫ్ దే ఆర్ రీడింగ్ కంప్లీట్లీ ఈనాడు దే విల్ బి అప్డేటెడ్ విత్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ in our country and around the world. స్టైల్ షీట్ ఉంటుంది లైక్ దిస్ షుడ్ బి డిక్షనరీ ఉంది. చేశారు డిక్షనరీ. అంటే రామోజీ రీసెర్చ్ గ్రూప్ అనేసి ఒక ఆర్కైవ్స్ ఇవన్నీ అంటే అంత డేటాబేస్ ఐ డోంట్ థింక్ ఇన్ ద కంట్రీ నో మీడియా హౌస్ హ్యాస్ సచ్ కైండ్ ఆఫ్ డేటా. ఈనాడు లైబ్రరీ మామూలు అంత లైబ్రరీ అంత డేటా సేవింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లిప్. ఇఫ్ యూ జస్ట్ ఈ రోజు గూగుల్ లైక్ ఇప్పుడు ఇలా స్టార్ట్ అయింది సర్చింగ్ అని. At that time we used to have a networking system
వేర్ if I want to know about Kishore Das garu, if I just type his name, his 100 videos would come appear, and immediately we can use those clips for the news this thing. So ఆ రకమైనటువంటి ఆర్కైవ్స్ అనేవి అసలు కంట్రీలో ఎవరి దగ్గర అంత పెద్ద రీసెర్చ్ అంత లైబ్రరీ అన్నది ఎక్కడ లేదు ఇప్పటికి. అది చైర్మన్ గారి బ్రెయిన్ చైల్డ్. టీమ్ ఎఫర్ట్ కాదంటారు. ఆయనే అసలు ఐడియా అయింది. అంత పెద్ద లైబ్రరీ క్రియేట్ చేయాలన్నది ఒక్క నెంబర్ 1 మీడియా హౌస్ ఈనాడు. ఎవ్రీ న్యూస్ పేపర్ సిన్స్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ఈనాడు, సిన్స్ 1970